హాయ్ అందరికి. ఈరోజైతే కస్టమర్ బ్లౌజులు తెస్తారు కదండి. కప్పు చిన్నగా ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉంటుంది ముందుకి. ఆ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలనో బిగినర్స్కి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అది ఏ విధంగా కట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను, ఈజీ మెథడ్లో చెప్తాను. ఈ కటింగ్ చెప్తా కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. లేకుంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం కొన్ని పాయింట్లు మిస్ అవుతారు, అప్పుడు ఏం అర్థం కాలేదని అంటారు. అందుకని స్కిప్ చేయకుండా చూడండి. చెస్ట్ కాడ ఇక్కడ డాట్స్ ఇంతే ఉంటాయి చిన్నగా. ఇక్కడ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలన్నది వివరంగా చెప్తాను. చూడండి, ఇప్పుడు కప్ ఎంత చిన్నగా ఉందో ఇంతే ఉంటుంది. ఈ కప్పు బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలి, నెక్ ఎంత వెడల్పు పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు ఒకసారి ఇలా టేపుని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి కొలుసుకోవాలి మనం. పొడవు అనేది కుట్టు దగ్గర నుంచి కొలుసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఇట్లా చూడండి, 11.5 ఉంది. 11.5 ఇక్కడికి, ఇక్కడ 11.5 ఉంది. పొడవు వచ్చేసి 11.5 కదా. ఓకే, ఇప్పుడు నెక్ వెడల్పు ఎలా చూడాలో చూద్దాం. మొత్తం ఉక్సులు పెట్టేసేయాలి. నెక్ వెడల్పు ప్రతిదానికి ఈ విధంగానే చూసుకోవాలి, అప్పుడు పడిపోకుండా షోల్డర్ కరెక్ట్గా సెట్ అవుతాయి. వీళ్ళకి ఎక్కువగా నెక్ వెడల్పు పెట్టినా కానీ సెట్ కాదు, అసలు బ్లౌజ్ అనేది పడిపోతుంది. అందుకని వీళ్ళ మెజర్మెంట్ చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా ఈ విధంగా చూసుకుంటే నేను చెప్పిన విధంగా మీకు నెక్ వెడల్పు అనేది ఈజీగా వస్తుంది. ఉక్సులన్నీ పెట్టేసిన తర్వాత వెనుక భాగం కదా ఇది, బోర్లు వేయాలి. ఇక్కడ నుంచి ఉల్టా తీసుకున్నా కదా నేను. ఉక్సులు కిందికి ఉన్నాయి, పైన భాగం వచ్చేసి వెనుక భాగం ఉంది. ఇప్పుడు ఇక్కడ సాఫ్ అనుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా ముడత రావద్దు. లేచినట్టు అటు ఇటు వస్తే మాత్రం నెక్ వెడల్పు కరెక్ట్గా రాదు. ఈ మిడిల్ పార్ట్ చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా కొలుచుకోవాలి. మిడిల్ పార్ట్ అనేది 4 వచ్చింది కదా, ఇట్లా 4 కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా తీసుకుంటేనే షోల్డర్ పడిపోదు, నెక్ వెడల్పు కరెక్ట్గా వస్తుంది. ప్రతి బ్లౌజ్కి ఈ విధంగానే కొలుసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత పెట్టాలంటే ఈ విధంగానే కొలుసుకొని పెట్టాలి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మిడిల్ పార్ట్ వచ్చేసి 4 ఉంది కదా, 4. ఇప్పుడు ఇది ఉక్సులన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చేసి 11.5. క్లాత్ అనేది ఇలా డబల్గా తీసుకోవాలి. పేపర్ కటింగ్ కదా, పేపర్ మీద చెప్తున్నా. పేపర్ కూడా డబల్ తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇట్లా డబల్ తీసుకోవాలి. ఫస్ట్ పొడవు తీసుకోవాలి. 11.5కి 1 కలపాలి. 1 కలిపితే 12.5 అవుతుంది. 11.5కి 1 కలిపితే 12.5 అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 12.5 పెట్టుకోవాలి. ఈ 12.5 లోపే చెప్తానండి, ఒక్క నిమిషం. ఇలా లైన్ అయితే మార్కర్ చేసుకోవాలి. మార్కర్ ఎందుకు చేసుకుంటున్నానో చెప్తాను. ఈ 12.5 లోపలనే ఇక్కడ షోల్డర్ ఎక్కించేటప్పుడు 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ నడుం పట్టికి 1/2 ఇంచ్ పోతుంది. అందుకనే ఇంచ్ తీసుకోవాలి. 11.5కి 12.5 తీసుకున్నా కదా. తీసుకున్న తర్వాత వెడల్పు చూసుకోవాలి. వెడల్పు ఎలా చూసుకోవాలంటే ఈజీగా ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు 2 కుట్లు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికైతే కుట్టు వచ్చింది కదా, ఇక్కడ వెనుక డాట్స్కి ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వెనుక డాట్స్ కదా, ఇక్కడనేమో నేను 1.5 తీసుకుంటున్నాను, సైడ్లకు సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ల క్లాత్కి తీసుకున్నా. ఎక్స్ట్రా పెట్టమన్నారు వీళ్ళు, కొంచెం ఎక్స్ట్రా పెట్టేసిన తర్వాత దీన్ని మార్క్ చేసుకోవాలి మనం.
ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదేమో సైడ్ కుట్లది, సారీ ఇదేమో డాట్స్ వెనుక డాట్స్ది, ఇదేమో సైడ్ కుట్లది క్లాత్. తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎవరికైనా 5 వస్తుందండి ఎక్కువ, ఇప్పుడు 5 పెట్టేస్తున్నా. షోల్డర్ 5 ఇంచులు, షోల్డర్ 5 ఇంచులు, చంక భాగం 5.5. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, చంక భాగం 5.5 పెట్టేసిన. ఇట్లా లైన్ కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి సన్నగా ఉన్న వాళ్ళకేమో 1.5 తీసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకేమో 1.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈమె సన్నగా ఉంది కాబట్టి నేను 1.5 తీసుకుంటున్నా. ఈ 1.5 వచ్చేసి దీంట్లోకి కలిపేసేయాలి రౌండ్గా. స్కేల్ ఇక్కడ వాడాలండి, ఇప్పుడు స్కేల్ అందుబాటులో లేదు కాబట్టి నేను వాడతలేను. స్కేల్ వాడితే ఇట్లా రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి అయితే. ఇది వచ్చేసిన తర్వాత ఇది నడుం పట్టిక అని చెప్పిన కదా, ఇదైతే షోల్డర్ భుజాలు జాయింటింగ్ అని చెప్పిన కదా. ఇప్పుడు నెక్ వెనుక భాగం నెక్ ఎలా చూసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి చూసుకోవాలి మనం. అంటే ఇది వెనుక పట్టు ఎక్కిస్తాం కాబట్టి ఇక్కడ నుండి చూసుకోవాలి మనం. నెక్ చూసుకొని ఇక్కడ గల్లెక్కించేటప్పుడు 1/2 ఇంచు పోతుంది కదా, 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ అనేది. తీసుకొని ఇప్పుడు నెక్ వచ్చేసి 4 వచ్చింది కదా, మిడిల్ పార్ట్ 4 వచ్చేస్తే సగం ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా, 2 ఇంచులు అవుతుంది. 2 ఇంచులు అయితే ఇది కుట్టికి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇటే తీసుకోవాలి కదా. ఇటు తీసుకుంటే మిడిల్ పార్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఇటు తీసుకోవాలి. ఇటు 1/2 ఇంచు ఇటు తీసుకోవాలి. ఇక్కడ 2 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వచ్చింది కదా, ఈ లోపలనే 2 లోపలనే 1/2 ఇంచు కుట్టుకు తీసుకోవాలి. అంటే 1/2 కమ్మి 2 అవుతుంది. 1/2 కమ్మి 2 తీసుకోవాలి. ఇప్పుడు చూసారా 1/2 కమ్మి 2 వచ్చేసింది కదా, మనం మార్క్ చేసుకుంటే 1/2 కమ్మి 2 పెట్టుకోవాలి. గల్లెక్కిస్తే మళ్ళీ యథావిధి మళ్ళీ 4 వచ్చేస్తుంది, ఇక్కడికి 4 ఇంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి చూసుకోవాలి 2.5 పెట్టాలి ఇక్కడ. ఇలాకి సన్నగా ఉన్న వాళ్ళకి బాగా వెడల్పు తీయద్దండి, తీస్తే షోల్డర్ పడిపోతుంది. అందుకని నేను 2.5 తీస్తా. ఎక్కువ 2.5 నుండి స్టార్ట్ చేస్తా. నెక్ వెడల్పు వచ్చేసి ఎంత వెడల్పుగా వేసుకుంటే అంత వెడల్పు. ఇక్కడ నెక్ అనేది తక్కువ చేస్తా. ఇలా కరెక్ట్ బాక్స్ లాగా చేసుకోవాలి. ఈ బాక్స్ నుండి ఇక్కడ వేలిలా పెట్టుకుంటే రౌండ్ షేప్, ఇక్కడికి మార్కర్ పెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ తీసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది షోల్డర్కి కదా నెక్, ఇక్కడ కింది భాగం. ఇప్పుడు వెనుక నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. భుజాల కుట్టు నుంచి చూసుకోవాలి. చూసారా కరెక్ట్గా వస్తుంది. ఇట్లా పెట్టి చూసుకోవాలి. రౌండ్ కొలత బ్లౌజ్ లాగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి మనం. ఈ కుట్టును వదిలిపెట్టేసేయాల. ఇది ఇక్కడికి వదిలిపెట్టేసి ఇక్కడ నుండి మనం చూసుకోవాలి. అంటే ఈ కుట్టు షోల్డర్ కుట్టు అనేది ఈ గీత పైన పెట్టేసుకొని మనము కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇగో ఇలా వస్తుంది చూసారా, ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగానే మీరు కూడా కొలుసుకోవాలి. ఇప్పుడు వెనుక డాట్స్ అనేవి హైట్ తక్కువగా ఉంది కదా, పొడవు అనేది 3.5 పెట్టేస్తే సరిపోతుంది. 3.5 పెట్టేసేయాలి. ఈ వెనుక డాట్స్ అనేవి మిడిల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా కుట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఉంది కదా, 7.5లో సగం చేసి పెట్టుకోవాలి.
అంటే పావు కమ్మి 4 కాడికి సగం అన్నట్టు. ఇక్కడ వెనుక డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. తక్కువగా పెట్టుకుంటేనైతే పడిపోతుంది ఇక్కడ, అందుకని కరెక్ట్గా పెట్టుకోవాలి. వెనుక భాగం ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఇది ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ తీసేయాలి. ఏ బ్లౌజ్కైనా 1/2 ఇంచ్ తీసేయాలి ఇక్కడ. ఏ బ్లౌజ్కైనా ఇలా కొంచెం తీసుకోండి. మీ సన్నగా ఉంది కదా, కొంచెం తీసుకోండి. ఇది చంక భాగం అనేది కరెక్ట్గా ఇక్కడ ముడతలు రాకుండా వస్తాయి అన్నట్టు, అందుకే ఇక్కడ కొంచెం తీసేస్తాం. వెనుక భాగం అయితే కటింగ్ ఇది ఇలా పర్ఫెక్ట్గా కట్ చేస్తే షోల్డర్ పడిపోకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది చిన్న బ్లౌజ్ అనేది. కట్ చేసుకోవాలి. ఇలా ఎలా అయితే మార్కర్ చేసుకున్నామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కిందికి అయితే ఇలా చిన్న కట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఇక్కడ చెట్క పెట్టుకోవాలి వెనుక భాగానికి. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. చూసారా, కట్ చేసిన తర్వాత ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ అయితే. చూడండి, ఈ విధంగా అయితే వెనుక భాగం కట్ చేసుకోవాలి మనం. పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే 1/2 ఇంచ్ పెట్టాలండి డాట్స్ అయితే. నేను చెప్పిన విధంగానే చంక భాగం అంతా కరెక్ట్గా రెడీ చేసుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. నేను చేసే పద్ధతిలో బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం ఓపికగా వింటేనే బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. హడావిడి అయితే బ్లౌజ్ అస్సలు అర్థం కాదు. ఇట్లా నేర్చుకొని మీరు కుట్టుకుంటే కస్టమర్లకు కూడా కుట్టచ్చు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. నా టేప్ కటింగ్ కదా, నేను టేప్ కటింగ్లోనే చెప్తాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకుండా చూస్తే మొత్తం అర్థమైపోతుంది వెనుక భాగం. నెక్స్ట్ వీడియోలో ముందు భాగం ఎలాగో చూద్దాం.